నిన్న ఎక్కడో బెంగళూరులో ఒకటి వచ్చింది. బెంగళూరులో జాతీయ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా distorted at Nandini layout in Bengaluru, Karnataka. The Ashoka Chakra was removed and replaced with Kalma. ఇప్పుడు దేశంలో ఇది సిఏఏకు వ్యతిరేకంగా, సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాలు, అల్లర్లు లేకపోతే నిరసనలలో ఇది చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఇవాళ కూడా ఇదే వచ్చింది. ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశానికి వ్యతిరేకంగా పెట్టారు. అయితే ఇక్కడ వీళ్ళు కల్మా పెట్టిరా, ఇంకొకటి పెట్టిరా పక్కన పెడితే ఈ 3 రంగుల జెండాలో మరి రాజకీయ నాయకులు వాళ్ళు చేయి గుర్తు పెట్టుకుంటారు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళదేదో 2 ఆకుల గుర్తు పెట్టుకుంటారు, లేకపోతే ఎన్సీపీ వాళ్ళు వాళ్ళ ఇంకొక గుర్తు పెట్టుకుంటారు. ఇట్లా జాతీయ జెండాను అవమానించడంలో సుప్రీంకోర్టు దయచేసి, హైకోర్టు దయచేసి, న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అన్ని రాజకీయ పార్టీలు, అందరూ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. జాతీయ జెండా మాదిరిగానే ఉండాలన్నా వాటిని పార్టీ జెండాలుగా అనుమతించింది ఎవరు? ఇక్కడ మనం చూడాలి. జాతీయ జెండాలాగా వదిలేయకుండా ఆ జాతీయ జెండాలో కొన్ని పార్టీలు తమకు అనుకూలంగా, అంటే మేమే ఈ దేశానికి సంబంధించినటువంటి నిజమైన ప్రతినిధులవన్నీ కొన్ని పార్టీలు వాటిని ఓన్ చేసుకుందా లేదా? ఇవాళ సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు, ఎన్జిఓలు దయచేసి సుప్రీంకోర్టు అన్ని విషయాలు సుమూటగా తీసుకుంటారు కదా, దయచేసి దీన్ని సుమూటగా తీసుకోండి. దేశం జెండా, జాతీయ జెండాలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వడానికి లేదు, ప్రత్యామ్నాయం చూసుకోమని. జాతీయ జెండాలో ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా, అంటే ఇట్లా ఇష్టానుసారంగా జాతీయ జెండా మాదిరిగానే ఉండాలి, అశోక చక్రం ఉండాలి, దాంట్లో ఏ మార్పులు చేసినా వాళ్ళు దేశద్రోహులుగా గుర్తించబడతారనేటువంటి చట్టం లేకపోవడం వల్ల ఇవాళ వీళ్ళని అనడానికి, ఇంకోరిని అనడానికి మనకి ఏముంటది? ఎవరినైనా అనడానికి అధికారం ఎక్కడున్నది? మీరు రాజకీయ పార్టీలకు అనుమతిస్తారు, ఇతరులకు అనుమతి ఇవ్వరా? అవును, మేము వాళ్ళని గౌరవించినాం, మేము దీంట్లో ఇది పెట్టామని చెప్పుకుంటున్నారు. పరిస్థితి ఏమిటి ఇవాళ జాతీయ జెండా విషయంలో? ఇవాళ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ చేకూర్చో పెట్టుకున్నది 3 రంగుల జెండా మధ్యన. ఇవాళ ఎన్సీపీ వాళ్ళ గడియారమో ఇంకోటో ఏదో పెట్టుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ 2 ఆకుల గుర్తు పెట్టుకున్నారు. ఇంకా దేశంలో ఇంకెక్కడెక్కడ ఉందో తెలియదు, నాకు తెలిసిన 3 ఇంకా కూడా ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ దాన్ని వాడుకోవడానికి సుప్రీంకోర్టు కానీ, ఎన్నికల కమిషన్ కానీ, రాజ్యాంగం కానీ ఎట్లా అనుమతించింది? అనుమతించినటువంటి వాళ్ళదే తప్పు. జాతీయ జెండాను అవమానించొద్దు. మీ రాజకీయ పార్టీలకు వేరే రంగులు, ప్రపంచంలో రంగులు కరువైనాయి తప్ప. ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. దయచేసి సుప్రీంకోర్టు, హైకోర్టు సుమూర్తంగా తీసుకొని ఈ అంశాలను తీసుకొని జాతీయ జెండాలు ఎవరైనా న్యాయవాదులు, ఎవరైనా హైకోర్టులకు వెళ్ళి పిల్లేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు దయచేసి ఈ జాతీయ జెండాకు అవమానం జరుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలను వెంటనే తీసేయాలి. మళ్ళీ మీ అభిప్రాయం ఏంది? అవసరం లేదు. ఎవరి అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జాతీయ జెండా విషయంలో సుప్రీంకోర్టు చట్టము, పార్లమెంట్ లో కూడా ఒక చట్టం వేయండి. జాతీయ జెండా ఏ ఇతర జాతీయ జెండా తప్ప ఆ 3 రంగుల జెండాను వేరే ఇతర ఏ అంశాలకు కూడా వాడుకోకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు అందరూ భయపడతారు. ఎక్కడ పడితే అక్కడ, ఏడ పడితే ఆడ జాతీయ జెండా. ఇవాళ ఏదైనా ఒక గుళ్ళోనో ఇంకొక ప్రార్థనా స్థలంలో జాతీయ జెండా ఎగరేసుకోవచ్చు, కానీ జాతీయ జెండాలో వాళ్ళకు సంబంధించినటువంటి ముద్రలు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ జెండాకు అవమానంగా చేయాలి. దీని ఎవరిని తప్పు అంటే ప్రభుత్వానికి తప్పు, కోర్టులకు తప్పు, లేకపోతే రాజ్యాంగాన్ని చేసినటువంటి ఈ చట్టాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు తప్పు. వాళ్ళని తప్పు తప్ప ఇంకొకటి కాదు. జాతీయ జెండాని మీరు ఎందుకు ఇట్లా చేస్తారనేటువంటి దాంట్లో